క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉందూరు గ్రామ ప్రజలైన మీ అందరికీ శుభాలు, దేవుని యొక్క నామంలో సమాధానాలు తెలియజేస్తూ ఉన్నామండి. ఏంటి సమూహం అంతా ఇలా వచ్చింది అని మీరు ఒక ఆలోచన కలిగి ఉండొచ్చు. ఎందుకనంటే ఈరోజు మేమందరం కలిసి ప్రకటిస్తున్న ఈ దేవుడు ప్రేమ స్వరూపి అని రాయబడిందండి. అవునండి, నిజంగా ఈ దేవుడికి ఎంత ప్రేమ ఉందనంటే, ఈ దేవుడు సృష్టికర్త అండి. మనం చూస్తున్న ఈ పెద్ద పెద్ద కొండలు, వృక్షాలు, సముద్రాలు, నదులు, వీటన్నింటినీ కేవలం తన నోటి మాట చేత సృష్టించిన గొప్ప దేవుడు మనుషులందరినీ ప్రేమించాడండి. ఎంతగా ప్రేమించాడనంటే, ఆయన మనందరి కోసం ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి రక్తం కార్చి మనందరికీ కూడా పరలోక రాజ్యాన్ని అనుగ్రహించాడు. అసలు దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాడు? దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఈ దేవుడు ఈ లోకంలో ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జన్మించి సంచరిస్తున్న కాలంలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్తున్నారు. అంటే ఆయన గలిలయ, సమరయ ప్రాంతాలకు మధ్యగా వెళుతూ వేరొక గ్రామాన్ని చేరుకోవాలనుకున్నారు. అలా నడుస్తూ ఉన్న ఆ సమయంలో 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురొచ్చారండి. ఇటు గలిలయ ప్రాంతం, ఇటు సమరయ ప్రాంతం. ఈ మన దేశంలో కూడా రాష్ట్రాలు, దేశము, రాష్ట్రము, గ్రామము, జిల్లా ఇలాగా విభాగాలు ఉంటాయి కదండి. అక్కడ కూడా ఆ గలిలయ అనేది ఒక ప్రాంతం, సమరయ అనేది ఒక ప్రాంతం. అయితే ఈ గలిలీయులు అంటే యూదులైన వారు గలిలియాలో నివసిస్తారు. సమరయ పట్టణంలో సమరయులు అనేవారు నివసిస్తారు. సాధారణంగా ఈ గలిలీయులు అనేవారు, యూదులు అనేవారు సమరయులతో సాంగత్యం చేయరు. వారి మాట కూడా నోటిన ఎత్తుకోవడానికి ఇష్టపడరు. ఎందుకనంటే వారందరినీ పాపులుగా వారు దృష్టిస్తారు. అయితే 10 మంది కుష్ఠరోగులు ఈ 2 ప్రాంతాల మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వారికి ఎదురొస్తూ ఉన్నారు. ఎందుకు ఈ 10 మంది కుష్ఠరోగులు? అసలు వీరు కలవరే, మాట్లాడరే, వీరిద్దరికి అసలు సహవాసమే ఉండదే. కానీ ఈ సమరయకి సంబంధించిన కుష్ఠరోగులు, గలిలయకి సంబంధించిన కుష్ఠరోగులు ఇద్దరు కలిపి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారితో అంటున్నారు, ప్రభువా మమ్మల్ని కరుణించు, నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధినిగా చెయ్యి అని వారు కేకలు పెడుతూ యేసుక్రీస్తు ప్రభు వారిని అడుగుతున్నారు. ముందు అనుకున్నాం కదా, అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చారు అని అంటే, ఇప్పుడు ఈ 10 మంది కూడా కుష్ఠరోగంతో ఉన్నారు. వారి జాతులు వేరేనా, వారి పరిస్థితులు వేరేనా, వీరికి కలిగింది కుష్ఠరోగం. వీరికి కలిగిన రోగాన్ని బట్టి వారి పట్టణంలోనికి వెళ్ళడానికి అనుమతి లేదు. వారు చచ్చిపోయే వరకు కూడా ఆ ఊరి బయట వారు ఉండాల్సిందే. వారు చనిపోయే వరకు ఆ ఊరి బయట వారు జీవనం కొనసాగించవలసిందే. అయితే వారు నమ్మారు. ఏమని నమ్మారనంటే, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్తే మేము బాగుపడతాం, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్తే మేము బాగుపడి మరలా మా పట్టణాల్లో ప్రవేశించి మా కుటుంబాలతో మేము సంతోషించవచ్చు అని ఆ 10 మంది కూడా నమ్మి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి మమ్మల్ని రక్షించు అని, మమ్మల్ని బాగు చేయని కేకలు వేశారన్నమాట. ఈ రోజుల్లో మనుషులందరూ ఏ జాతైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా, ఏ దేశానికి చెందిన వారైనా సరే ప్రతి ఒక్కరిని పాప రోగము అనేది పట్టి పీడిస్తూ ఉంది. ఈ రోగానికి ఎక్కడైనా మందు ఉందా అని అంటే ఏ హాస్పిటల్లోనూ మందు లేదు. ఏ షాప్కి వెళ్ళి ఈ పాపానికి పరిహారాన్ని మనం కొనుక్కోలేం. అయితే ఎక్కడ దొరుకుతుంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరే ఈ పాపానికి పరిష్కారం దొరుకుతుంది. ఈ పాపానికి పరిష్కారం ఇవ్వడానికి సృష్టికర్త అయిన దేవుడు, ఈ సకల సృష్టిని సృష్టించిన ఆ దేవాతి దేవుడు, గొప్ప దేవుడు మనందరి కోసం ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి తన శరీరాన్ని అంతటిని కూడా మనందరి పాపాల కోసం పాపమెరగని పరిశుద్ధుడైన దేవుడు నలగొట్టబడి తన ఆఖరి రక్తపు బొట్టు వరకు మనందరి కోసం తన రక్తాన్నంతా చిందించి చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడండి. ఆయన ద్వారా మనకి పాపం పైన విజయం వచ్చింది. ఇప్పుడు మనం అంత శ్రమ అనుభవించాల్సిన అవసరం లేదు. ఆ కుష్ఠరోగులు ఎలాగైతే మమ్మల్ని కరుణించయ్యా, ఈ రోగానికి ఎక్కడా మందు లేదు, మమ్మల్ని కరుణించయ్యా అని వారి కేకలు వేశారో, అలాగ మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి మీరు ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు, ఏవేవో యాత్రలు చెయ్యక్కర్లేదు. మీ ఇంటిలో, మీ గదిలోనే మీరు కూర్చుని, నాలో ఈ పాపం ఉందని నాకు తెలుసు, మనుషులు ఎవ్వరికి తెలియకపోయినా, మా ఇంటి వారికి తెలియకపోయినా నా మనసుకు తెలిసి నాలో ఈ పాపం ఉందని దయతో
కనికరంతో ఈ పాపాన్ని క్షమించి ఎందుకంటే వీరు పాపం ఉంటే పట్టణంలో, రోగం ఉంటే పట్టణంలోకి అనుమతి లేదు. అలాగే పాపంతో ఉన్న మన ఆత్మ పుణ్యలోకాన్ని చేరుకోలేదు. ఈ రోజుల్లో మనం పుణ్యలోకానికి చేరాలని ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తాం, కానీ ఇదేది మనల్ని పుణ్యరాజ్యానికి చేర్చదు. పాపం ఉండటం వల్ల మనం పుణ్యలోకానికి వెళ్ళలేం. కాబట్టి ఈ పుణ్యలోకానికి వెళ్ళాలనంటే యేసుక్రీస్తు ప్రభువారే మార్గం. మనం చేయాల్సిందల్లా ఆయన్ని వేడుకోవటమే. నా పాపాన్ని క్షమించండి అని మనం అడిగితే చాలు, ఆయన మన పాపాన్ని క్షమించి పరలోక రాజ్య వారసులుగా చేస్తారు. అంతేకాదు ఈ లోకంలో మనకు కావలసిన సమస్తాన్ని కూడా ఆయన మనకు అనుగ్రహిస్తారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షించబడతారు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు ప్రభా. అవును నాయన తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడువో నాయన తండ్రి. మమ్మల్ని ప్రేమించి నాయన ఆత్మస్వరూపుడు అయిన దేవా, మనుషునిగా దేవా నాయన మా కోసం ఈ లోకానికి దిగి వచ్చిన గొప్ప దేవుడు నాయన. సమస్తమును నాయన తండ్రి నీ నోటి మాట చేత కలిగజేసి ప్రభా నాయన మమ్మల్ని ప్రేమించి నాయన తండ్రి శరీరమును దేవా ధరించుకొని ప్రభా ఈ లోకానికి మా కోసం నాయన, మా కోసం మరణించటానికి, మా పాపముల నిమిత్తము మమ్మల్ని మరణము నుండి విడిపించడానికి ప్రభా నాయన నువ్వు శరీరదానిగా ఈ లోకానికి వచ్చి ఉన్నావు ప్రభా. అవును నాయన తండ్రి, నిత్య జీవము నీ వద్దనున్నది ప్రభా నాయన. మేము నరకంలోనికి పోకుండా నాయన, పాతాళంలోనికి పోకుండా ప్రభా యుగ యుగాలు నీతో జీవించడానికి ప్రభా, భయంకరమైన పాపం నుండి మమ్మల్ని తప్పించి నాయన తండ్రి నీతో ఉండులాగిన ప్రభా నాయన, నీ దగ్గరికి చేర్చుకోవటానికి ప్రభా నువ్వెంతగానో మమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి ఉన్నావు ప్రభా. ఈ మాటలు విన్నవారందరూ ప్రభా నాయన నీవే నిజమైన దేవుడు అని, పాపముల నుండి విడిపించువాడవు నీవని, నిత్య జీవము నిచ్చువాడువు నీవని, పాతాళం నుండి తప్పించు దేవుడు నీవు ఒక్కడవే అని ప్రభా ప్రతి ఒక్కరు విన్నవారందరూ గ్రహించుకోవటానికి దేవా నాయన, ఈ మాటలు విన్న కుటుంబాలన్నీ దర్శింపబడటానికి ప్రభా నాయన నిన్ను చేర్చుకోవటానికి, వారి హృదయంలోనికి వారి గృహంలోనికి నిన్ను చేర్చుకోవటానికి ప్రతి బిడ్డను దర్శించి మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలను పొందుకొనమని, గొప్ప రక్షణ ఈ కుటుంబాలకి అన్నిటికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.